ఇరాన్ అట్టుడుకుతోంది. ఆందోళన రోజు రోజుకు హింసాత్మకంగా మారుతోంది. ఆందోళనకారులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. ఇరాన్లో ఆర్థిక వ్యవస్థ పతనమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలు అణిచివేయడానికి ప్రభుత్వం భద్రతా దళాలను రంగంలోకి దించడం మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. భద్రతా దళాలు ఇప్పటివరకు 1200 మంది నిరసనకారుల్ని నిర్బంధించాయి. ఇక టెహ్రాన్ గ్రాండ్ బజార్లో భారీ నిరసనలు నిర్వహించారు. యువకులు, పెద్దలు, పిల్లలు, వృద్ధులు వేలాది మంది వీధుల్లో నడుస్తూ నినాదాలు చేశారు. వారిని నిలువరించడం భద్రతా సిబ్బంది వల్ల కాలేదు. ఆందోళనకారులపై బలగాలు బాష్ప వాయువులు ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక ఇరాన్లో 31 రాష్ట్రాలుండగా వాటిలో 27 రాష్ట్రాల్లో ప్రస్తుతం నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో 250 మంది పోలీసులు, 45 మంది ఇతర బలగాలు సిబ్బంది గాయపడినట్లు సమాచారం. కాగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని ఇరాన్ ప్రభుత్వం చంపితే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించారు.